వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని. ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని. ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమముకటి మాకిచ్చితివే. ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమముకటి మాకిచ్చితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు 92వ కీర్తనలో నుండి ఓ 2 వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను. అది మీరు ఒకసారి బైబిల్ తీసుకొని చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 92వ కీర్తన 12-13వ వాక్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. ఈ చోట వర్ధిల్లెదరు వర్ధిల్లెదరు అనే పదాలు చూస్తాం. ఎక్కడ వర్ధిల్లుతారు అంటే దేవుని ఆలయములో నాటబడితే వర్ధిల్లుతారు అని. కాస్త సరదాగా దేవుని ఆలయానికి వచ్చి వెళ్ళడం కాదండి, అక్కడ నాటబడాలి అనే మాటని ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. అది ఎవరంటే నీతిమంతులు. ఏ వృక్షము వలె? ఖర్జూర వృక్షము వలె. ఖర్జూర వృక్షము ఒకవేళ చూడని వాళ్ళు ఉండొచ్చు. ఈత చెట్టుని చూసారా? ఈత చెట్టునే ఖర్జూరపు చెట్టు అంటారు. అంటే ఖర్జూరపు చెట్టు పెద్ద ఈతకాయలు కాస్తుంది, మనం చూసే ఈత చెట్టు చిన్న ఈతకాయలు కాస్తుంది. పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. పోక చెట్టు, ఈ కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, పెద్ద ఈత చెట్టు, చిన్న ఈత చెట్టు ఇవన్నీ ఒకే జాతికి చెందిన చెట్లుగా భావిస్తారు. ఆ చెట్ల వలె నీతిమంతులు దేవుని ఆలయంలో ఎదుగుతారని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. చూడండి, నీతిమంతులు అలా ఉంటారు అని రాయబడి ఉంటే అసలు ఆ రోజుల్లోనే నీతిమంతులు లేరు, ఒక్కరైనను లేరు, అందరూ దారి తెప్పి నాశనం అయిపోయారు అని పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇలా నీతిమంతులు లేరు నీతిమంతులు లేరు అని చెప్పుకుంటూ అక్రమాలు చేస్తూ, నీతిమంతులు లేరు అని చెప్పుకుంటూ నీచమైన పనులు చేస్తూ పశుప్రాయులై వరుసలు తప్పి మృగప్రాయులుగా మార్చబడుతున్న ఆ రోజుల్లో నీతిమంతులు లేరు నీతిమంతులు లేరు అని చెప్తున్నప్పుడు నీతిమంతులు ఉన్నారు. వారు ఖర్జూర వృక్షం వల్ల మోవేసి ఎదుగుతారు.
వారు దేవుని ఆలయములో నాటబడతారు అనే పదాన్ని మనం ఇక్కడ చూసాం. ఈ పదం ఓ ప్రవచనాత్మకమైన పదం. ఈ రోజుల్లో కూడా చాలామంది నీతిమంతులు లేరు, ఒక్కరైనా లేరు. ఏది ఉంటే నాకు చూపించండి, అంత నిక్కచ్చిగా అంత యథార్థంగా ఉండి నీతిమంతుని ఒక్కరిని చూపించండి అని అనేవాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. అయితే బైబిల్లో వ్రాయబడిన ఒక సంభవాన్ని మీకు చెప్తాను. ఒక చోట ప్రార్థన జరుగుతూ ఉందండి. ఆ ప్రార్థనలో ఒక అతను పైకి లేచాడు. లేచి, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నానయ్యా, దశమ భాగాలు ఇస్తున్నానయ్యా, నా అంతటి నీతిమంతుడు మరొకడు లేడు, నేను పేదలకి సహాయం చేస్తున్నాను, సోషల్ వర్క్ కూడా చేస్తున్నాను అని రకరకాలుగా ప్రార్థన చేసి ఆమెను చెప్పుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత అదే చోట ఒక అతను లేచేదానికి కూడా ఓపిక లేకుండా, ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేసే ఓపిక కూడా లేకుండా వంగిపోయి ఓ చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, నేను నీ వైపు తల ఎత్తుకోలేని పరిస్థితి, నేను పాపిని, నన్ను క్షమించమని కన్నీళ్లతో పశ్చాత్తపడి ఏడుస్తున్నాడు. అంతలో యేసు ప్రభు కలుగు చేసుకొని అతను ప్రార్థన చేయడం విన్నాను, ఇతను ప్రార్థన చేయడం విన్నాను. కానీ ఇతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కారణం, పాపములో నుంచి పశ్చాత్తాపం కలిగింది. తన పాపములు విడిచిపెట్టి కన్నీళ్లు విడిచి ప్రాధేయపడి దేవుని కరుణ కొరకు ఎదురు చూశాడు. దైవ కరుణ కావాలని కోరుకున్నాడు. ఇతని పాపములు క్షమించబడి ఇతని నీతిమంతుడిగా తీర్చబడ్డాడని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. దైవ నీతి ధరించుకోవలసిన అక్కర ఎంతైనా ఉందని చెప్పి ఇతని ప్రార్థన మనకు తెలియపరిచింది. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక మనిషిని నీతిమంతునిగా తీర్చేందుకే వచ్చాడు. ఆ తీర్చబడిన వాడు ఎలా ఉంటాడంటే ఖర్జూర వృక్షం వలె దేవుని ఆలయంలో నాటబడి వర్ధిల్లుతాడు అని రాసింది. నీతిమంతుల్ని ఖర్జూర వృక్షానికే పోల్చినట్లుగా ఈ వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకని మిగతా అన్ని చెట్లుంటే ఆ చెట్టుకే ఎందుకు పోల్చారు అన్నప్పుడు ఈ చెట్టును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అక్కర ఉంది. ఈ చెట్టుకి వేర్లు లేవు. వేర్లు లేవంటే నా చిటికినేలు మందంలో చెట్టు ఉన్న చోట గుబురుగా ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న చెట్టుకి వేరు అవతల ప్రక్కకి ఇవతల ప్రక్కకి, లేకపోతే భూమిని బాగా పాతుకుని లోతుకు వెళ్ళిపోయే ఆ వేర్లు కనబడవు. ఆ పక్కన ఉన్నటువంటి వేళ్ళని అలా నరికేసి లాగేస్తే ఆ చెట్టు పడిపోద్ది. అంటే ఆ చెట్టు ఏమంటుందంటే, నేను ఈ భూమి మీద తాత్కాలికంగా బ్రతుకుతున్నాను. అదే చింత చెట్టు అయితే భూమిని లోతుకు వెళ్ళి లోతుగా ఉన్న సారాన్ని పీల్చుకొని బలిసిపోయి ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ ఉంటుంది. చింత చెట్టు కానీ మర్రి చెట్టు కానీ పెద్ద పెద్ద చెట్లన్నీ కుంగుటేరులు ఉంటాయి. అందుకని క్రింద ఒక పెద్ద ఏరు ఉంటుంది, మానులాగా, దాన్ని నరికితే కానీ పడదు. అంటే అర్థం ఏంటంటే మిగతా చెట్లు లోకాన్ని అనుభవిస్తూ లోకములను సారాన్ని పీల్చుకుంటూ నాకు మించింది ఏది లేదు అన్నట్టుగా బ్రతుకుతా ఊగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఖర్జూరపు చెట్టు, తాటి చెట్టు, కొబ్బరి చెట్టు సన్న సన్న వేరులతో ఉండి తాత్కాలికంగా బ్రతుకుతున్నాను. నేను బ్రతుకుతున్నాను కనుక కాస్త తింటున్నాను కనుక కాస్త బ్రతుకుతున్నాను. లోకములో ఉన్నవి శాశ్వతమైనవి కావు అనే ఒక జ్ఞానం కలిగి ఆ వేళ్ళు లోతుకు పోకుండా పైనే ఉంటున్నాయి. ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక ఫ్లాట్, అక్కడ ఒక ఫ్లాట్, అక్కడ ఒక ఫ్లాట్ స్థలాలు కొనుక్కున్నారు. ఈ ఫ్లాట్లో ఒక అతను పునాదులు తీస్తున్నాడు ఇల్లు కట్టుకుందామని. అక్కడ ఇంతలో వేర్లు వచ్చాయి. వాళ్ళ అబ్బాయి అంటాడు, నాన్నగారు మన ఫ్లాట్లో చెట్లే లేవే, మరి ఇంతలో వేరు ఇక్కడ ఎక్కడుంది అని. నీకు తెలియదులేరా, పక్కింట్లో ఉన్న చెట్టు వేరు ఇక్కడికి వచ్చింది, పక్కింట్లో ఉన్న చెట్టు ఇక్కడికి వచ్చిందంట. నీకు తెలియదులేరా అంటాడు. అర్థం ఏంటంటే అక్కడ ఒక చెట్టు ఉంది, అది ఉండేది కనబడేది అక్కడే, కానీ దాని వేరు ఇక్కడ ఉంది. మీరు గమనించండి, చాలా చోట్ల చాలా కుటుంబాలు ఈ సమస్యలు ఉన్నాయి. కనబడేదేమో ఒక ఇంట్లో, దాని వేరులేమో మరొక ఇంట్లో.
మరొకరి జీవితాలను పీల్చుకొని పిప్పు చేసి వాళ్ళ కష్టార్జితాన్ని వీళ్ళు అనుభవిస్తుంటారు. దీన్ని అంటారు అక్రమ సంబంధం. అయితే ఖర్జూరపు చెట్టు, నీతిమంతులైన ఖర్జూరపు చెట్ల వలె ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే నిలబడి, అక్కడే ఫలించి, అక్కడే ఆ ఫలములు రాల్చి ఆ యొక్క ఆలయానికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఆ యొక్క ఫలించిన ఫలాలు వేర్ల దగ్గరే పడతాయి. అది ఎక్కడ నాటబడిందో అక్కడే వాళ్ళే తింటారు, వాళ్ళే అనుభవిస్తారు. కానీ ఆ పక్కింటోళ్ళు ఇంకొకరు తినరన్నమాట. అదే సమయంలో మరొక అనుభవం ఏంటంటే, జామ చెట్టు అనుకుందాం, లేకపోతే ఒక మామిడి చెట్టు అనుకుందాం. ఈ కొమ్మలు, ఈ ఇంట్లో ఉండే కొమ్మలు ఆ ఇంట్లో ఉంటాయి, పోయి వాళ్ళు తింటారు ఈ ఫలాలు. ఈ కొమ్మ వీళ్ళింట్లో ఉంటుంది, వీళ్ళు తింటారు ఈ ఫలాలు. ఇంకా మనం లోతుగా వెళితే చెట్టు ఇక్కడే ఉన్నా వీళ్ళ దృష్టి ఇటు అమెరికా వైపు, ఇటు న్యూజిలాండ్ వైపు, ఇటు విదేశాల వైపు చక్కెర కొడతా ఉంటుంది. ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది, ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఎవరు సపోర్ట్ ఇస్తారు నేను రిపోర్ట్ రాసేదానికి అని రాత్రింబగళ్ళు చెట్లు కొన్ని కనిపెట్టుకొని ఉంటాయి. ఇవి నీతిమంతుల చెట్లు కాదు, దేవుని ఆలయంలో నాటబడిన చెట్లు కాదు, పిచ్చివి బలురెక్కసి చెట్ల వలె ఈ కొమ్మ ఇటు, ఆ కొమ్మ అటు, ఈ కొమ్మ అటు, ఈ కొమ్మ అటు దేశమంతా చూస్తుంటాయి. కానీ వేరుపారి స్థిరపరచబడి ఆయన సన్నిధిలో ఫలించే చెట్ల వలె నీతిమంతులు ఉంటారు. ఎవరు యేసు రక్తం చేత కడగబడతారో వాళ్ళు నీతిమంతులుగా మార్చబడతారు. ఆ నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళ స్వభావాలు ఎలాగుంటాయంటే, వాళ్ళకి రహస్య జీవితం పవిత్రంగా ఉంటుంది. వాళ్ళ సీక్రెట్ లైఫ్ పవిత్రత మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ బాహ్య జీవితంలో కూడా వాళ్ళ జీవితాన్ని పవిత్రపరచుకుంటారు. ఆ చెట్టుకి కొమ్మలు ఉండవు. ఆ చెట్టు ఎంతసేపటికి ఏపుగా ఎదిగి పైకి చూస్తూ ఉంటుంది. బైబిల్ అంటుంది, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెతకండి. యేసు ప్రభు అదే చెప్పాడు, మీ కన్నులు పైకెత్తచూడండి, ఐశ్వర్యం అక్కడి నుంచి వస్తుంది. కొండల వైపు నేను కన్నులు ఎత్తను, నాకు సహాయం వచ్చే వైపే నేను ఎత్తుతాను కళ్ళని ఆకాశం వైపు చూస్తుంది ఈ చెట్టు. దిక్కులు చూసే చెట్లు ఉన్నాయి, ఇది మాత్రం పైకి మాత్రమే చూస్తుంది. నీవు క్రీస్తు యేసునందు లేపబడిన వాడివైతే అనేది మాత్రం మన జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవలసినటువంటి అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక సంగతి ఏంటంటే, ఆ చెట్టు పైన మనం గమనించినట్లయితే మహాగరుకుగా ఉంటుందండి. ఏ చెట్టుతోనైనా మనం ఆటలాడుకోవచ్చు కోతి కొమ్మ చాటులో, కానీ ఆ చెట్టు దగ్గరికి పోయి ఆడేమో పొట్ట చీల్చుకోపోతాయి, పేగులు బయటకు వస్తాయి. ఆ రోజు నేను ఒకసారి దారిని వెళ్తూ ఒక చోట ఒక అతను ఈత చెట్టు ఎక్కి దొంగీతకాయలు కోస్తున్నాడు. గొడ్ల దగ్గర కాపలా ఉండే అబ్బాయి, నేను వెళ్ళేవాడిని వెళ్ళకుండా బండి ఆపి ఒరేయ్ అన్నా. ఇక అంతేనండి, ఆడు భయపడిపోయి ఆ పైనుంచి కత్తి కింద వేసేసి గరగర దిగి జారిపోయి కిందకు వచ్చిన తర్వాత చూస్తే వాడు పొట్టంతా బయటకు వచ్చేసింది. ఇక నేను అక్కడ ఉండి నన్ను చంపేస్తారేమోనని నేను మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని అంతు లేకుండా వెళ్ళిపోయా. చూడండి, ఎవరితోనైనా ఆటలాడవచ్చు, కానీ ఆటలాడకూడనిది ఎవరంటే నీతిమంతులతో, దేవుని బిడ్డలతో, యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళతో ఆటలాడకూడదు. ప్రపంచ చరిత్ర చెప్పకనే చెప్తుంది ఈ రోజున. ఏమని తెలుసునండి, యేసు క్రీస్తుకు విరోధంగా లేచిన ప్రభుత్వాలైనా, రాజ్యాలైనా, కిరీటాలైనా, సింహాసనాలైనా, క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన ప్రభుత్వాలు నిలబడలేదు. కనుక రోషము గల దేవుని సన్నిధిలో ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళతో ఎవరూ ఆటలాడటం కుదరదు. మనం మౌనముగా ఉండి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, రోషము గల దేవుని యొక్క పరాక్రమ కార్యాలు మనం చూడవలసిన అక్కర ఉంది. సింహాసనాలు తలకిందులు అవుతాయి, కిరీటాలు బ్రద్దలైపోతాయి, రాజ్యాలు పతనమైపోతాయి. యేసు క్రీస్తు వాక్యం స్థిరముగా నిలబడే రోజులు
వచ్చి ఉన్నాయి. ఆ విధంగా యేసుక్రీస్తు చరిత్ర ఈ రోజు వరకు ప్రపంచమంతా ఇంకిత జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ అవలంబిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ వస్తున్నారు. నీతిమంతులు ఎలా ఉంటారు? ఎలా ఉంటారండి? వాళ్ళకి పాడు వేర్లు ఉండవండి. నీతిమంతులకి ఈ పనికిమాలిన కొమ్మలు ఉండవండి. నీతిమంతులకి అటు ఇటు చూసే ఆ చూపు ఉండదు, ఆకాశం వైపు చూస్తారు. ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి, వాడు వచ్చాడు, సాతానుగాడు. వాడు ఎక్కడైనా ఉంటాడు, వాడు సిగ్గులేనాడు. వస్తాడు, పిలవని పేరంటాం, వాడు వస్తాడు. వచ్చి బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నావే అన్నాడు. పాటలు పాడతాను చూడరా అన్నా. నాకు కూడా తెలుసులే పాటలు అన్నాడు. వాక్యం చెప్పడాలన్నా, వాక్యం నాకు కూడా తెలుసులే అన్నాడు. మరి నీకేం తెలియదురా అన్న. అదే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావే అదొక్కటి తెలియదు అన్నాడు. నేను ప్రార్థన చేస్తాను అన్న. వాడు కంగారు పడి వెళ్ళిపోయాడు. సాతానుగాడికి ప్రార్థన చేస్తే చాలు, వాడు ఆ ప్రాంతంలో ఉండడు. ప్రార్థన చేసే వాళ్ళ సమీపానికి రాడు. ప్రార్థన చేసే వాళ్ళని వాడు ఏమీ చేయలేడని సంగతి వాస్తవం. ఎంత అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మనం చేసినా మన జీవితంలో వాడిని దగ్గరకు రానికుండా చేసుకోవాలంటే ముందు ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి సంగతి. మన దగ్గరికి సమీపించాలంటే వాడి వల్ల కాదు. ఎందుకంటే మన జీవితం ఎలా ఉంటుంది? వాడికి దడబుట్టించేలాగా ఉంటుంది. ప్రార్థన వాడికి దడబుట్టిస్తుంది. అదే సమయంలో మీరు గమనించండి, ఆ చెట్టుని ఇట్లా పగలు తీస్తే లోపల మెత్తగా ఉంటుందండి, మృదువుగా ఉంటుంది. అన్ని చెట్లకి పైన మెత్తగా ఉంటుంది, లోపల చావదేలు ఉంటుంది, గట్టిగా రాయిలా ఇనుములాగా ఉంటుంది. అన్ని చెట్లకున్న వ్యత్యాసం, ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే లోపల మృదువుగా ఉంటుంది. అంటే మనం ఆత్మ ఫలములు ధరించుకున్న వాళ్ళమై హృదయంలో ఉండాలి. సాతానుగాడికి దడ పుట్టించాలి. మన అంతరంగమందు మృదువైన స్వభావం, కనికరం, దయ, ప్రేమ, కటాక్షం, జాలి ఇవన్నీ మనం ధరించుకొని మూర్ఖత్వానికి వేరుగా మనం జీవించాలి. గనుక నా ప్రియమైన సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో మనకు పాడు వేర్లు వచ్చినాయా? మనం చూడవలసిన వైపు చూడకుండా దిక్కులు చూస్తూ మన జీవితాన్ని శాపంగా మార్చుకున్నామా? సాతాను భయపడేటట్లుగా మన ప్రార్థనా జీవితం ఉంటుందా? అయితే లోపల మాత్రం హృదయం కఠిన పడకూడదు. అందుకే మిగతా చెట్లకి నీతిమంతుల్ని పోల్చకుండా లోపల మృదువైన స్వభావం. వాక్యం విన్నప్పుడు వెంటనే వాక్యానికి లోబట్టం. ఇంతకుముందు ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు నీకు విషయం అర్థమై ఉంటే ఆ వాక్యానికి వెంటనే. ఎవరో ఇద్దరు నా దగ్గరకు వచ్చారండి, మంచోళ్ళే, పెద్దోళ్ళే. అనా ఈయన చాలా మంచోడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అని ఆయన గురించి మరొక ఆయన నాకు తెలిసిందని చెప్తున్నాడు. సరే ఎక్కడ ఉంటాడు ఏమిటన్నారు. ఒకసారి విశాఖపట్నంలో ఉంటాడన్నా, ఇంకోసారి హైదరాబాద్లో ఉంటాడు. అంటే ఈయన అసలు ఎక్కడుండేదంటే అదే చెప్పలేకపోతున్నామన్నా. చిన్న ఇల్లేమో హైదరాబాద్లో ఉంది, పెద్ద ఇల్లేమో విశాఖపట్నంలో ఉంది. అలా ఇతను వ్యక్తిగతంగా చాలా మంచివాడన్నా. చిన్న ఇల్లు ఎక్కడుందంటున్నావు, పెద్ద ఇల్లు ఎక్కడుందంటున్నావు? ఎప్పుడు పోయి ఇన్ని కలవచ్చు అంటే ఎప్పుడు తాగి ఉంటాడన్నా. అదొక్కటేనన్నా. ఈనాడు వ్యక్తిగతంగా చాలా మంచివాడన్నా. ఈ వ్యక్తిగతంగా మంచితనం ఏంటి తాగుబోతోడికి? వ్యక్తిగతంగా మంచితనం ఏంటి పేకాటగాడికి? వ్యక్తిగతంగా మంచితనం ఏంటి నాకు అర్థం కాదు. ఒకరోజు ఇక్కడ ఉంటాడంట, ఒకరోజు అక్కడ ఉంటాడంట, ఎప్పుడు తాగే ఉంటాడంట. మరి అదేంటో నాకు అర్థం కాదు. వ్యక్తిగతంగా చాలా మంచివాడను. నీకు అతనితో ఏదైనా ప్రయోజనం ఉంటే నీ ఇంట్లో తీసుకెళ్ళి పొగుడుకో, ఇక్కడ కాదు. యేసుక్రీస్తు సన్నిధిలో కాదు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు సుచరిత్ర గల దేవుడు, కామ క్రోధ మద మత్సరాలు లేనివాడు. స్వప్రయోజనాల కొరకు పనికి మాలినతనాన్ని పొగుడుతూ ఆరాధిస్తూ కూర్చోవద్దు. ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తన నీతి నిజాయితీతో నింపబడి ఉంటుంది. అతను చూసిన వెంటనే అతని ప్రవర్తనలో, మాటలో, క్రియలలో క్రీస్తుని ప్రతిబింబిస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. అంతటి గణనీయుని సన్నిధిలో తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏం కావాలండి మీకు?
అయ్యా ప్రార్థన చేయ్యా. ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ మొదటి భార్య చచ్చినట్టు, మొదటి భార్య చావాలంటండి, రెండో భార్యతో ఎగరాలంటండి. ఈ రహస్యమైన వేర్లు దేవుని బిడ్డలైన ప్రజలకి ఉండకూడదు. అందుకే ఈ కొబ్బరి చెట్టుకి, పోక చెట్టుకి, తాటి చెట్టుకి, ఈత చెట్టుకి, ఖర్జూరపు చెట్టుకి నీతిమంతుని పోల్చి దేవుని వాక్యం హెచ్చరిస్తున్న సంగతి మీరు ఇప్పుడు విన్నారు. కనుక నా ప్రియమైన సహోదరులారా, నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, మీరు క్రీస్తుకి సాక్షులై యథార్థ ప్రవర్తన కలవారై ఇహలోకములో ఉన్నటువంటి మాలిన్యం అంటకుండా, ఏదో లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు మాత్రమే జీవించకుండా, లోకములో ఉన్న వాళ్ళతో నాశనము కాకుండా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి క్రీస్తు యేసుతో జీవించాలని ప్రేమపూర్వకం కోరుకుంటూ ప్రభు మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీరు ఒక నిబంధన ప్రభువుతో చేయండి. మీరు ఇంతకుముందు మీ సీక్రెట్ లైఫ్, ఇంతకుముందు మీరు ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటూ ఎవరెవరి ద్వారానో ఏదో పొందాలని ఆశించినట్లయితే వాటిలన్నిటి విషయమై పశ్చాత్తాపడి, ప్రభువా పనికిమాలిన కొమ్మలు నాకు వచ్చాయి, పనికిమాలిన వేర్లు ఉన్నాయి, ఎవరి మీదనో ఇంతవరకు ఆధారపడ్డాను, పైనున్న వాటిని వెతకాలనే సంగతి మీరు చెప్తున్నారు. నీ వాక్యం హెచ్చరిస్తుంది, ఇదిగో నా హృదయం కాఠిన్యమైన హృదయాన్ని మార్చి నాకు మృదువైన హృదయం దయచేసి మంచి మనస్సాక్షిని అనుగ్రహించి నీతో జీవించడానికి సహాయం చేయమని పశ్చాత్తాపంతో ప్రభువుని అడిగినట్లయితే నీ కుటుంబ వ్యవస్థలో ఒక గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోగలుగుతావు. అనారోగ్యం పాలై ఉంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన ఆశీర్వాదపు మార్గంలో నువ్వు నడిపించబట్టకు ఆయన ఆశిస్తున్నాడు, అలా కోరుకుంటున్నాడు. నేను ఒక చిన్న ప్రార్థన నీ కొరకు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి వినయంతో విధేయతతో కళ్ళు మూసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఎదుట ఓ ఖర్జూరపు వృక్షాన్ని ఉంచి దానికి వేర్లు లేవని, కొమ్మలు లేవని, అది పైనున్న వాటిని వెతుకుతుందని, దానిపై బెరడు మహా కఠినమని, లోపల మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి నీతిమంతునికి ఉండవలసిన స్వభావాలన్నీ ప్రత్యక్షంగా ఆ చెట్టు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు నేనే ద్రాక్షవల్లిని, మీరు నాతో అంటుకట్టబడమని మీరు సెలవిచ్చినట్లు తండ్రి, బాప్తిస్మిచ్చే యోహాను కూడా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని మమ్మల్ని చెట్టుకు పోల్చినట్టుగా మేము బైబిల్లో చదువుతూ ఉన్నాం. కనుక ఈ ప్రవచన వాక్యం మా జీవితాల్లో, మా కుటుంబాలలో, మా సంఘాలలో సంపూర్తిగా నెరవేర్చమన్నట్లు మీరు సహాయం చేసి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకొని మీ మహిమల రాకడలో మిమ్మల్ని ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని మా ఒక్కొక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.